ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. ఫిబ్రవరి నెల 1వ తారీఖు లగాయతూ ఫిబ్రవరి 6వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా 12 రాసుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిస్తే, ఈ వారంలో గురువు మిథున రాశి యందు వక్రగతిలో సంచారం చేస్తూ ఉన్నారు. అలాగే కేతు సింహరాశి యందు సంక్రమణం చేస్తూ ఉన్నారు. అలాగే మకర రాశి యందు రవి కుజులు సంచరిస్తూ ఉన్నారు. కుంభరాశి యందు శుక్రగ్రహం, బుధగ్రహం, రాహుగ్రహం సంచరిస్తూ ఉన్నారు. మీనరాశి యందు శనేశ్వరుడు ఉన్నారు. అలాగే చంద్రుడు ఈ వారంలో కర్కాటక రాశి మొదలు తులారాశి వరకు సంచారం చేయబోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో 12 రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా తులారాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి వారంగా చెప్పవచ్చును. గత వారంతో పోల్చుకుంటే అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య ఈ రాశి వారికి పెరిగింది. ప్రత్యేకించి గురుబలం ఉన్నది, బుధబలం ఉన్నది, శుక్రబలం ఉన్నది, చంద్రబలం ఉన్నది, శనేశ్వరుని యొక్క బలం ఉన్నది. ఈ 5 గ్రహాల యొక్క బలంతో ఈ రాశి వారు ముందుకు వెళుతున్నారు. అర్ధాష్టమ రవికుజుల యొక్క దోషం ఉన్నప్పటికీ ఈ అర్ధాష్టమ రవికుజులు అంతఃక్లేశం, గృహశ్ఛిద్రం, సౌఖ్యహానిమ భోజనం అన్నది శాస్త్రం. మానసికమైనటువంటి భయానికి, మానసికమైనటువంటి ఒత్తిడికి ఎక్కువగా ఈ గ్రహస్థితి కొంతవరకు కారణం. అలాగే కుటుంబపరమైనటువంటి విషయాలపై, అంటే చాలా సెన్సిటివ్గా ఉండేటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో అవి కొంత ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కుటుంబ పరిస్థితులు అనుకోండి, లేదా కుటుంబ సభ్యుల మధ్యలో ఉండేటువంటి సఖ్యత అనుకోండి, ఏదో ఒకటి కొంత ఇబ్బందికరంగా సాగుతూ ఉంటుంది. ఇటువంటి దోషాల నుండి బయటపడడానికి కావలసినటువంటి యుక్తాయుక్త విచక్షణని అటు పంచమంలో ఉండేటువంటి శుక్రబుధులు మీకు ఇవ్వబోతూ ఉన్నారు. గత వారంలో అయితే సరే ఈ పరిస్థితులన్నిటితోటి మీరు చాలా విసిగిపోయి బాధపడి ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఈ వారంలో ఇదే రకమైనటువంటి విషయాన్ని ఎలా మనం ఛేదించాలి అనేటువంటి దాని మీద శుక్రబుధులు చక్కగా మీకు అవగాహన కల్పిస్తారు. గత వారంలో మనం ఎలా ఇబ్బంది పడ్డాం, ఈసారి ఎలా చేయకూడదు, ఇలా చేయాలి అనేటువంటి ఆలోచన, థాట్ ప్రాసెసింగ్ అనేటువంటిది చాలా చక్కగా ఎగ్జిక్యూట్ చేయగలుగుతారు. అలాగే ప్రత్యేకించి ఆర్థిక సంబంధమైనటువంటి విషయాలు ఈ వారం చాలా అనుకూలంగా ఉన్నాయి. ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. ముఖ్యంగా 6వ స్థానమందు శనేశ్వరుడు ధనధాన్యాభివృద్ధిని కలిగిస్తూ, ఎవరైతే సొంత ఇల్లు కట్టుకోవాలి లేదా కొనుక్కోవాలి అనేటువంటి కోరికను కలిగి ఉన్నారో వారి యొక్క కోరిక అది నెరవేరడానికి అవకాశాన్ని కల్పిస్తూనే ఉన్నారు. కాబట్టి తులారాశి వారు కొత్త ఇల్లు కట్టుకోవాలి, కొత్తగా ఇల్లు కొనుక్కోవాలి అనుకునేటువంటి వారు ఈ వారం లగాయితూ వారి యొక్క చక్కటి కోరికని ముందుకు తీసుకువెళ్ళవచ్చును. అంతేకాకుండా సంతాన సంబంధమైనటువంటి విషయాల్లో పురోగతి కనబడుతూ ఉన్నది. సంతానానికి ఆరోగ్యం బాగుంటుంది. సంతానం సాధించేటువంటి విజయాన్ని మీరు ఆస్వాదించగలుగుతారు. అలాగే జీవిత భాగస్వామి తాలూకు ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడుతూ ఉంటాయి. ముఖ్యంగా కుటుంబపరమైనటువంటి విషయాల్లో గత వారంలో ఉండేటువంటి పరిస్థితులు ఉండకుండా ఈ వారంలో కొంత సానుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. ఉద్యోగపరమైనటువంటి విషయాలు అనుకూలంగా ఉన్నాయి. వ్యాపార పరంగా ఒకంత ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండగలుగుతారు. భాగస్వామ్య వ్యాపారాలు అనుకూలించబోతూ ఉన్నాయి. విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో కొన్ని ఒడిదుడుకులు ఈ వారంలో కనబడుతూ ఉన్నాయి. ఆ ప్రతిబంధకాలను దాటగలిగితే మరిన్ని శుభ ఫలితాలను మీరు పొందగలుగుతారు. కాబట్టి తులారాశి వారికి ఈ వారం బాగున్నది. మరిన్ని శుభ ఫలితాల కోసమై ఈ వారంలో తులారాశి వారు ప్రత్యేకించి దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణము లేత పసుపు రంగు. తదుపరి వృశ్చిక రాశి. తులారాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి వారంగా చెప్పవచ్చును. గత వారంతో పోల్చుకుంటే అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య ఈ రాశి వారికి పెరిగింది. ప్రత్యేకించి గురుబలం ఉన్నది, బుధబలం ఉన్నది, శుక్రబలం ఉన్నది, చంద్రబలం ఉన్నది, శనేశ్వరుని యొక్క బలం ఉన్నది. ఈ 5 గ్రహాల యొక్క బలంతో ఈ రాశి వారు ముందుకు వెళుతున్నారు. అర్ధాష్టమ రవికుజుల యొక్క దోషం ఉన్నప్పటికీ ఈ అర్ధాష్టమ రవికుజులు అంతఃక్లేశం, గృహశ్ఛిద్రం, సౌఖ్యహానిమ భోజనం అన్నది శాస్త్రం. మానసికమైనటువంటి భయానికి, మానసికమైనటువంటి ఒత్తిడికి ఎక్కువగా ఈ గ్రహస్థితి కొంతవరకు కారణం.
అలాగే కుటుంబపరమైనటువంటి విషయాలపై అంటే చాలా సెన్సిటివ్గా ఉండేటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో అవి కొంత ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కుటుంబ పరిస్థితులు అనుకోండి, లేదా కుటుంబ సభ్యుల మధ్యలో ఉండేటువంటి సఖ్యత అనుకోండి, ఏదో ఒకటి కొంత ఇబ్బందికరంగా సాగుతూ ఉంటుంది. ఇటువంటి దోషాల నుండి బయటపడడానికి కావలసినటువంటి యుక్తాయుక్త విచక్షణని అటు పంచమంలో ఉండేటువంటి శుక్రబుధులు మీకు ఇవ్వబోతూ ఉన్నారు. గత వారంలో అయితే సరే ఈ పరిస్థితులన్నిటితోటి మీరు చాలా విసిగిపోయి బాధపడి ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఈ వారంలో ఇదే రకమైనటువంటి విషయాన్ని ఎలా మనం ఛేదించాలి అనేటువంటి దాని మీద శుక్రబుధులు చక్కగా మీకు అవగాహన కల్పిస్తారు. గత వారంలో మనం ఎలా ఇబ్బంది పడ్డాం, ఈసారి ఇలా చేయకూడదు, ఇలా చేయాలి అనేటువంటి ఆలోచన, థాట్ ప్రాసెసింగ్ అనేటువంటిది చాలా చక్కగా ఎగ్జిక్యూట్ చేయగలుగుతారు. అలాగే ప్రత్యేకించి ఆర్థిక సంబంధమైనటువంటి విషయాలు ఈ వారం చాలా అనుకూలంగా ఉన్నాయి. ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. ముఖ్యంగా 6వ స్థానమందు శనేశ్వరుడు ధనధాన్యాభివృద్ధిని కలిగిస్తూ ఎవరైతే సొంత ఇల్లు కట్టుకోవాలి లేదా కొనుక్కోవాలి అనేటువంటి కోరికను కలిగి ఉన్నారో వారి యొక్క కోరిక అది నెరవేరడానికి అవకాశాన్ని కల్పిస్తూనే ఉన్నారు. కాబట్టి తులారాశి వారు కొత్త ఇల్లు కట్టుకోవాలి, కొత్తగా ఇల్లు కొనుక్కోవాలి అనుకునేటువంటి వారు ఈ వారం లగాయితూ వారి యొక్క చక్కటి కోరికని ముందుకు తీసుకువెళ్ళవచ్చును. అంతేకాకుండా సంతాన సంబంధమైనటువంటి విషయాల్లో పురోగతి కనబడుతూ ఉన్నది. సంతానానికి ఆరోగ్యం బాగుంటుంది. సంతానం సాధించేటువంటి విజయాన్ని మీరు ఆస్వాదించగలుగుతారు. అలాగే జీవిత భాగస్వామి తాలూకు ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడుతూ ఉంటాయి. ముఖ్యంగా కుటుంబపరమైనటువంటి విషయాల్లో గత వారంలో ఉండేటువంటి పరిస్థితులు ఉండకుండా ఈ వారంలో కొంత సానుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. ఉద్యోగపరమైనటువంటి విషయాలు అనుకూలంగా ఉన్నాయి. వ్యాపార పరంగా తులారాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి వారంగా చెప్పవచ్చును. గత వారంతో పోల్చుకుంటే అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య ఈ రాశి వారికి పెరిగింది. ప్రత్యేకించి గురుబలం ఉన్నది, బుధబలం ఉన్నది, శుక్రబలం ఉన్నది, చంద్రబలం ఉన్నది, శనేశ్వరుని యొక్క బలం ఉన్నది. ఈ 5 గ్రహాల యొక్క బలంతో ఈ రాశివారు ముందుకు వెళుతున్నారు. అర్ధాష్టమ రవికుజుల యొక్క దోషం ఉన్నప్పటికీ ఈ అర్ధాష్టమ రవికుజులు అంతఃక్లేశం గృహశ్ఛిద్రం సౌఖ్యహానిమ భోజనం అన్నది శాస్త్రం. మానసికమైనటువంటి భయానికి, మానసికమైనటువంటి ఒత్తిడికి ఎక్కువగా ఈ గ్రహస్థితి కొంతవరకు కారణం. అలాగే కుటుంబపరమైనటువంటి విషయాలపై అంటే చాలా సెన్సిటివ్గా ఉండేటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో అవి కొంత ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కుటుంబ పరిస్థితులు అనుకోండి, లేదా కుటుంబ సభ్యుల మధ్యలో ఉండేటువంటి సఖ్యత అనుకోండి, ఏదో ఒకటి కొంత ఇబ్బందికరంగా సాగుతూ ఉంటుంది. ఇటువంటి దోషాల నుండి బయటపడడానికి కావలసినటువంటి యుక్తాయుక్త విచక్షణని అటు పంచమంలో ఉండేటువంటి శుక్రబుధులు మీకు ఇవ్వబోతూ ఉన్నారు. గత వారంలో అయితే సరే ఈ పరిస్థితులన్నిటితోటి మీరు చాలా విసిగిపోయి బాధపడి ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఈ వారంలో ఇదే రకమైనటువంటి విషయాన్ని ఎలా మనం ఛేదించాలి అనేటువంటి దాని మీద శుక్రబుధులు చక్కగా మీకు అవగాహన కల్పిస్తారు. గత వారంలో మనం ఎలా ఇబ్బంది పడ్డాం, ఈసారి ఇలా చేయకూడదు, ఇలా చేయాలి అనేటువంటి ఆలోచన, థాట్ ప్రాసెసింగ్ అనేటువంటిది చాలా చక్కగా ఎగ్జిక్యూట్ చేయగలుగుతారు. అలాగే ప్రత్యేకించి ఆర్థిక సంబంధమైనటువంటి విషయాలు ఈ వారం చాలా అనుకూలంగా ఉన్నాయి. ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. ముఖ్యంగా 6వ స్థానమందు శనేశ్వరుడు ధనధాన్యాభివృద్ధిని కలిగిస్తూ ఎవరైతే సొంత ఇల్లు కట్టుకోవాలి లేదా కొనుక్కోవాలి అనేటువంటి కోరికను కలిగి ఉన్నారో వారి యొక్క కోరిక అది నెరవేరడానికి అవకాశాన్ని కల్పిస్తూనే ఉన్నారు. కాబట్టి తులారాశి వారు కొత్త ఇల్లు కట్టుకోవాలి, కొత్తగా ఇల్లు కొనుక్కోవాలి అనుకునేటువంటి వారు ఈ వారం లగాయితూ వారి యొక్క చక్కటి కోరికని ముందుకు తీసుకువెళ్ళవచ్చును. అంతేకాకుండా సంతాన సంబంధమైనటువంటి విషయాల్లో పురోగతి కనబడుతూ ఉన్నది. సంతానానికి ఆరోగ్యం బాగుంటుంది. సంతానం సాధించేటువంటి విజయాన్ని మీరు ఆస్వాదించగలుగుతారు. అలాగే జీవిత భాగస్వామి తాలూకు ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడుతూ ఉంటాయి. ముఖ్యంగా కుటుంబపరమైనటువంటి విషయాల్లో గత వారంలో ఉండేటువంటి పరిస్థితులు ఉండకుండా ఈ వారంలో కొంత సానుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. ఉద్యోగపరమైనటువంటి విషయాలు అనుకూలంగా ఉన్నాయి. వ్యాపార పరంగా ఒకంత ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండగలుగుతారు. భాగస్వామ్య వ్యాపారాలు అనుకూలించబోతూ ఉన్నాయి. విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో కొన్ని ఒడిదుడుకులు ఈ వారంలో కనబడుతూ ఉన్నాయి. ఆ ప్రతిబంధకాలను దాటగలిగితే మరిన్ని శుభ ఫలితాలను మీరు పొందగలుగుతారు. కాబట్టి తులారాశి వారికి ఈ వారం బాగున్నది. మరిన్ని శుభ ఫలితాల కోసమై ఈ వారంలో తులారాశి వారు ప్రత్యేకించి దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణము లేత పసుపు రంగు. తదుపరి వృశ్చిక రాశి.